ఏపీలో ఇల్లు భవనాలు నిర్మించే వారికి ఏపీ సర్కార్ గుడ్ న్యూస్. ఏపీలో ఇల్లు భవనాలు నిర్మించే వారికి ఆంధ్రప్రదేశ్ శుభవార్త వినిపించింది. భవన నిర్మాణాల కోసం 5 అంతస్తుల వరకు ఎలాంటి అనుమతి అవసరం లేదని ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నిర్మాణదారులు ఆన్లైన్లో దరఖాస్తు చేస్తే సరిపోతుందని చెప్పారు. అలాగే లేఅవుట్ భవనాలకు సంబంధించి సంబంధిత మున్సిపాలిటీకి ఫీజు చెల్లిస్తే అన్ని అనుమతులు మంజూరు చేస్తామని మంత్రి నారాయణ వెల్లడించారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన నారాయణ రాష్ట్రంలో చెత్త సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. నెల్లూరు, కాకినాడ, రాజమండ్రిలో వేస్ట్ మేనేజ్మెంట్ కు అనుమతి లభించిందన్నారు. అలాగే రాష్ట్రంలోని రహదారులు, వీధి దీపాలు, తాగునీరు వంటి అంశాల నిర్వహణపై 15 రోజుల్లోగా సమగ్ర ప్రాజెక్టు నివేదిక సమర్పించాలని మున్సిపల్ శాఖ అధికారులను ఆదేశించారు. మరోవైపు రాష్ట్రంలోని అన్ని జిల్లాల సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి నారాయణ చెప్పారు. అమరావతి రాజధాని నిర్మాణాన్ని 3 ఏళ్లలో పూర్తి చేస్తామన్నారు. అమరావతి అభివృద్ధితో పాటుగా రాష్ట్రంలోని 26 జిల్లాలను సమానంగా అభివృద్ధి చేసేలా ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోందన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం రుణాలు తీసుకున్నా ఆ అప్పుల భారాన్ని ప్రజలపై మోపబోమని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. 2014-19 మధ్యలో రాష్ట్రానికి అనేక పరిశ్రమలు తీసుకొచ్చామని, కానీ వైసీపీ 5 ఏళ్ల పాలనలో తాము తెచ్చిన కంపెనీలను తరిమేశారని ఆరోపించారు. రాష్ట్రంలో పారిశ్రామిక రంగ అభివృద్ధి కోసం పరిశ్రమలను తెచ్చేందుకు కృషి చేస్తున్నట్టు వివరించారు. మరోవైపు అమరావతి రాజధాని నిర్మాణ పనులకు సంబంధించి టెండర్ల ప్రక్రియను జనవరి 15 కల్లా పూర్తి చేస్తామన్నారు. గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో కట్టని ఇళ్లకు కూడా రుణాలు తీసుకుందన్న ఆయన బ్యాంకులకు 102 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉందన్నారు. ఆ మొత్తాన్ని విడుదల చేసేందుకు సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆమోదం తెలిపారని వెల్లడించారు. ప్రజలు తిరస్కరించినా కూడా రాజధానిపై వైసీపీ వైఖరి మారలేదని నారాయణ మండిపడ్డారు. రాజధానిపై కక్షతో అమరావతిపై విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.